ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీహర్ ఛానల్. ఈరోజు అయితే మా మమ్మీ పులావ్ అయితే చేస్తుంది. మమ్మీ, మీకు ఎవరికైతే పులావ్ చేయడం రాదో వాళ్ళకైతే ఈ వీడియో యూస్ఫుల్గా అయితే ఉంటాయి. ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో: మిరపకాయ, అలానే క్యారెట్, అలానే టమాటో, అలానే బ్రింజల్, అలానే ఇదేది మళ్ళీ మర్చిపోయినా కరివేపాకు, అలానే పొటాటో అలానే పొటాటో కూడా ఇంగ్రీడియంట్స్ కావాలి. మా మమ్మీ అయితే లాస్ట్ టైం చేసిన ఫ్రెండ్స్ సూపర్ ఉంది. మీరు ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, ఈ వీడియో చూసినాక చాలామంది ఇష్టంతో తింటారు. నాకు కూడా ఫస్ట్ నచ్చలేదు ఫ్రెండ్స్, కానీ మా మమ్మీ చేసిన ఒక సూపర్ ఉంది. అందుకే నేను కూడా తినడం అలవాటు చేసిన. మీరు కూడా అలవాటు చేయండి, హెల్త్కి మంచిగా కూడా అంట. నాన్ వెజ్ కాదండి, వెజ్. నెక్స్ట్ అయితే మరినాకనేమో ఆయిల్ అయితే వేసేసుకోవాలి వేడి అయినా. తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి. నాకు తెలియదు ఏం వేసుకోవాలి మమ్మీ. నెక్స్ట్ మమ్మీ చెప్తారట ఫ్రెండ్స్. ఏంటి మమ్మీ? లవంగాలు అయితే వేసేసుకోండి 3. అలానే ఏంటి మిరియాలు వేసుకోండి. ఇదేంటి సాజీరా వేసేసుకోండి. చిక్కుతుంది ఫోన్కి ఏమైనా అయ్యిందనుకో నా లేదు. తర్వాత అయితే క్యారెట్లు అయితే వేసేసుకోండి. అది చేయగా అనిపించేసింది సార్. క్యారెట్ వేసేసుకోండి. అన్నీ చేయమంటారు మమ్మీ? అన్నీ అయితే వేసేసుకోండి, కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ అయితే బాగా మిక్సీ వేసుకోవాలా. స్మెల్ వస్తలేదు మమ్మీ. నెక్స్ట్ అయితే మూత అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. అయితే పెట్టి కొన్ని నిమిషాలు అయినాకనైతే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి అన్నం అయితే రెడీగా పెట్టుకోండి. బియ్యం ఇంకా అవ్వినాకనేమో అన్నం అంటాం కదా. ఇట్లయితే మమ్మీ రెడీ పెట్టుకుంటాం ఫ్రెండ్స్. బొమ్మ కింద పడేది అవుతా. ఇదైతే బియ్యంని అయితే కడిగి పెట్టుకోండి ఫ్రెండ్స్. కింద రైస్ బియ్యంతో పాటు పడుతుంది. పడతలే? వాట్ దిస్ మ్యాజిక్? ఇది బియ్యం అయితే కడిగి పెట్టుకోండి. మామూలు కడిగి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత వేయండి. కొద్దిసేపు అయ్యాక మూత అయితే తీసేసి మామూలు ఇప్పుడే కొద్దిసేపు అయినాక దాన్ని అయితే ఫ్రెండ్స్ కాజు అయితే వేయండి. నెక్స్ట్ అయితే పసుపు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే గార్లిక్ అయితే వేసుకోండి. గార్లిక్ పేస్ట్ చూడండి. తర్వాత అయితే కారం అయితే వేసుకోండి. మీరు ఎంత కారం తింటారో అన్ని స్పూన్లు అయితే వేసుకోండి. మా అమ్మ అయితే 2 స్పూన్లు వేసింది. నెక్స్ట్ అయితే లెమన్ అయితే పిండేసుకోవాలి.
నెక్స్ట్ అయితే బాగా మిక్స్ చేసుకుంటాను. కర్డ్ వేసుకొని మిక్స్ అయితే చేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నానండి. ఒక 3 గ్లాసెస్ తీసుకున్నాను వాటరు. నెయ్యి అయితే వేసాను. ఎట్లా నెక్స్ట్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెంసేపు అయితే పెట్టాలి. అయితే మూత తీసుకోండి. నెక్స్ట్ అయితే కడుక్కున్న బియ్యంని అయితే చూపిద్దాం. పడ్డది కూడా. కాల్చలేదు. నెక్స్ట్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మూత అయితే తీసుకొని కొద్దిసేపు అయ్యాక చూడండి ఎట్లయిపోయిందో గట్టిగా వచ్చి యమ్మీ ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. మీరు చూస్తే అర్థంగా తిని చూడండి. చూసారు కదా మనం చేసుకున్నటువంటి పలావ్ అండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు టేస్టింగ్ టైం అన్నమాట. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. అయితే సౌండ్ ఎందుకు తీసేసానంటే మా కన్నయ్య టీవీ చూస్తున్నాడు, పెద్ద సౌండ్ పెట్టాడు. సో అందుకనే సౌండ్ తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి, వేడి వేడిగా తింటే. దీంట్లోకి నేనైతే రైతా ఒకటే చేశాను. మీరు ఏదైనా సూప్ లాగా చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. వట్టిదైనా తినొచ్చండి. ఇక తినేసాక అయితే మా కన్నయ్యకి నెయిల్స్ చాలా పెరిగాయి. నేను ఎంత కట్ చేస్తానో రావట్లేదు. సో ఇక మా వారు ఉన్నారు కాబట్టి ఆయనకైతే వింటాడు, ఇంకా తను కట్ చేస్తున్నాడు. ఆ పెద్ద పెద్ద నెయిల్స్ వేసేసుకొని వాడు మా శ్రీహాని నన్ను బాగా గిచ్చుతున్నాడు అనమాట. కొంచెం నెయిల్స్ దిగేలాగా పెంచుతున్నాడు. నాకు చాలా ఇష్టం, నేను పెంచుకుంటా అని చెప్పేసి అంటున్నాడు. ఇక చూసారా, ఇదైతే పడ్డాడండి. కన్ను మొత్తం వాసిపోయింది, కన్ను చుట్టూతా బ్లాక్గా అయింది. మీకు వీడియోలో సరిగా కనిపించట్లేదు కానీ అసలు ఒక దగ్గర ఉండడు, ఎప్పుడు ఏదో కోతి పని చేస్తూనే ఉంటాడు. సో ఇక్కడ వాడు మాట్లాడుతున్నాడు కానీ పాపం మైక్ పెట్టుకున్నాడు కానీ బటన్ ఆన్ చేయలేదు. సో అదేం రికార్డ్ అవ్వలేదన్నమాట. అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూస్తున్నారు కదా, నిండుగా జుట్టుకు ఆయిల్ వాడే పెట్టుకున్నాడు, అందుకే చూపిస్తున్నాడు నా జుట్టు చూడండి బాగుంది కదా అని చెప్పేసి. అయితే శ్రీహాని ఇమిటేట్ చేస్తున్నాడు. చూడు మమ్మీ చూడు అక్క ఎలా యాక్టింగ్ చేస్తుంది, అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అని యాక్టింగ్ చేసి చూపిస్తున్నాడు అనమాట. చాలా కోతి పనులు చేస్తాడండి. మా ఇద్దరు పిల్లలు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా? సో చూస్తున్నారు కదా, ఇదైతే ఫ్యామిలీ ట్రీ చార్ట్ తీసుకురమ్మన్నారండి వాళ్ళ స్కూల్కి, క్లాస్ టీచర్ చెప్పారనమాట. సో దానికోసమే మేము ఇలాగా డయాగ్రామ్ వేసాము, ఒక చార్ట్ పైన ఇలా కలరింగ్ చేసాము. ఇక మా వాడైతే ఇంకా ఇక్కడ వైట్ వైట్గా ఉందని చెప్పేసి వాడు ఇంకా మంచిగా కలరింగ్ చేద్దామని చేస్తున్నాడు. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా?